శ్రీశైలం మల్లన్న సాక్షిగా పాలక మండలి వ్యవహారం నంద్యాల జిల్లా టీడీపీలో అగ్గిరాజేసింది. అధిష్టానం తీసుకున్న నిర్ణయం పార్టీలో కొత్త చిచ్చు రేపింది. ఎవరూ లేనట్లు వేరే జిల్లా నాయకుడికి పదవి అప్పగించడంతో అసంతృప్తి రాచుకుంది. స్థానిక ఎమ్మెల్యేని ఈ విషయంలో అధిష్టానం పక్కన పెట్టేసిందా? ఆలయ పాలక మండలి ఎంపికలో అసలు లోకుట్టేంటి? నంద్యాల జిల్లా కూటమిలో శ్రీశైలం పాలక మండలి సభ్యుల ఎంపిక నిప్పులు రాజేస్తుంది. కమిటీ సభ్యుల ఎంపిక మొదలుకుని ప్రమాణ స్వీకారం దాకా కూటమి నేతల మధ్య కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయట. కొన్ని రోజుల క్రితం పాలక మండలి సభ్యులుగా ప్రతిపాదిస్తూ 16 మంది సభ్యుల లిస్టును అధిష్టానం మొదట అనధికారికంగా విడుదల చేయడంతో టీడీపీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి చెలరేగింది. అసలు శ్రీశైలం పాలక మండలి కూర్పులో స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సూచనలను, సిఫార్సులను పార్టీ అధిష్టానం ఏమాత్రం పట్టించుకోలేదన్న వార్తలు చర్చనీయాంశంగా మారాయట. ఇప్పటికే నంద్యాల జిల్లాలో హాట్గా ఉన్న రాజకీయాలు శ్రీశైలం మల్లన్న పాలక మండలి మరింత అగ్గిరాజేసిందట. దీనికి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మధ్య ఉన్న రాజకీయ లుకలుకలే కారణమని నంద్యాల జిల్లాలో తీవ్ర చర్చ జరుగుతోంది. నంద్యాల ఎంపీ చొరవతోని పాలక మండలి చైర్మన్ పదవి బీజేపీకి వెళ్లిందని, ఎమ్మెల్యే బుడ్డా సూచించిన వారికి ప్రాధాన్యం దక్కలేదని, పాలక మండలి కూర్పులో ఎంపీదే పైచేయి అయినట్లు కూటమి శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. పాలక మండలిలో తీవ్ర విమర్శలకు కారణమైన నంద్యాలకు చెందిన సింధు శ్రీని తుది జాబితా నుంచి తప్పించి కూటమి ప్రభుత్వం జీవో జారీ చేయడంతో పరిస్థితి కొంతమేర చక్కబడినట్టే కనిపించినా పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బుడ్డా హాజరు కాకపోవడం కూటమిలో శ్రీశైలం నియోజకవర్గంలో తీవ్ర దుమారం రేపింది. అసలు దేవస్థానం తరపున ఎమ్మెల్యేకు ఆహ్వానం అందలేదని, పాలక మండలి చైర్మన్గా ఎంపికైన అన్నమయ్య జిల్లాకు చెందిన బీజేపీ నేత పోటుగుంట రమేష్ నాయుడు సైతం ఎమ్మెల్యేను ఆహ్వానించలేదని లోకల్ టాక్. ఇప్పటికే తన మాట నెక్కలేదన్న ఆక్రోశం, అసంతృప్తితో ఉన్న శ్రీశైలం ఎమ్మెల్యేకు ఈ పరిణామాలు పుండు మీద కారం జల్లినట్టు మారాయట. నామినేటెడ్ పదవుల కూర్పులో పార్టీని నమ్ముకున్న క్యాడర్కి కాకుండా పక్క పార్టీ నేతలకు, అందులోనూ వైసీపీకి చెందిన వారికి పదవులు కట్టబెడుతున్నారంటూ నంద్యాలలో కూటమి శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి చెలరేగింది. దీంతో టీడీపీ అధిష్టానం మార్పులు చేర్పులతో తుది జాబితాకు మెరుగులు దిద్దింది. శ్రీశైలం పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి బీజేపీకి చెందిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి హాజరయ్యారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి హాజరు కావలసి ఉండగా ఈ కార్యక్రమానికి ఆయన దూరంగా ఉండడానికి కూటమిలోని లుకలుకలే కారణమని స్థానికులు చర్చించుకుంటున్నారు. శ్రీశైలం దేవస్థాన పాలక మండలిలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులుగా ఉన్న 2 సభ్యులు సైతం ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. దేవస్థాన పాలకవర్గం నుంచి ఎమ్మెల్యేకు ఆహ్వానం అందలేదని బుడ్డా వర్గీయులు చర్చించుకుంటున్నారట. జిల్లాకు చెందిన నాయకుడినే పాలక మండలి చైర్మన్ని చేస్తారని స్థానిక ఎమ్మెల్యేతో పాటు జిల్లా నేతలు ఆశించినా అన్నమయ్య జిల్లాకు చెందిన రమేష్ నాయుడిని అధిష్టానం నియమించడం అసంతృప్తికి ఆజ్యం పోసింది. నంద్యాల జిల్లాలో మరీ ముఖ్యంగా శ్రీశైలం కేంద్రంగా ఏర్పడ్డ పొలిటికల్ తుఫాన్ని టీడీపీ అధిష్టానం ఏ తీరానికి చేరుస్తుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.